రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఈరోజు రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనన్ని పరిపాలన దిశగా చేయలేనంత పన్ను సామాన్యులకు చేసి పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది అంటున్నారు కేవలం పథకాలే ఇచ్చాడు, డెవలప్మెంట్స్ లేవని. డెవలప్మెంట్స్కి ఏ డిపిట్కి వచ్చినా ఏ రంగంలో అయినా గతంలో పరిపాలన కన్నా డబుల్ అమౌంట్ మేము అన్ని రంగాల్లో ఖర్చు పెట్టున్నాం. డెవలప్మెంట్స్లో కాదు, పథకాల్లో కాదు, పేద ప్రజల యొక్క జీవన స్థైల్ను మార్చేదానికి, వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చేదానికి, వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి తీసుకుపోయేదానికి ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తున్నది వాస్తవం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు. ఈ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఆరోగ్య స్థితిగతులను జల్లెడి పెట్టి అక్కడ ఏమైనా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నారా పేషెంట్లు డేటా కలెక్ట్ చేసి అవసరమైతే ఇది పక్క రాష్ట్రాల్లో ఉన్న పెద్ద హాస్పిటల్కి పంపించేదానికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచిన ఘనత ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈ విధంగా పేద ప్రజల యొక్క స్థితిగతులు మారాలంటే రెండు, ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం. ఈ రెండుకే వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చుకొని వాళ్ళ యొక్క వచ్చిన డబ్బుని వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తేనే ఆ యొక్క అట్టడుగు స్థాయి ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ రెండు ఐటమ్స్ని టేకప్ చేశాడు. విద్య, ప్రైవేటు స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చక్కగా తీర్చిదిద్దితే ఆ యొక్క సామాన్య ప్రజల యొక్క బిడ్డలు కష్ట నష్టాలతో తల్లిదండ్రులు పడి ప్రైవేట్ స్కూల్స్ పంపరు అనే ఆలోచనతో ఆ స్కూల్స్ను కూడా ప్రైవేట్ స్కూల్స్తో పాటు తీర్చిదిద్దిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. అక్కడే ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళు పేద విద్యార్థినులను కూడా ఇంగ్లీష్లు నేర్పించి రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ దేశాలకు పంపించిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది. ఈ పేద వర్గాలన్నింటినీ వాళ్ళ స్థితిగతులు మార్చేదానికి ఏమి చేయాలని ఆలోచన చేసి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి లేడనేది జనం ఒప్పుకొని తీరాలి. ఎవరైనా సరే అపోజిషన్లో నచ్చగా పడగా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీరు విన్నారా లేరు? ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి అది తిన్నాడు, ఇది తిన్నాడు, కొంతమందికే పెట్టాడు, అది తప్ప ఈ సబ్జెక్టులోకి రావట్లేదు. గతంలో మేము ఆరోగ్యశ్రీ చేశాం, ఈ ముఖ్యమంత్రి చేసింది తక్కువ అని చెప్పే ధైర్యం లేదు. ఆ యొక్క పథకం పేరే ఎత్తటం లేదు. గతంలో మేము నాడు నేడు కింద స్కూల్స్ ఈయనే కాదు డెవలప్ చేసింది, మేము ఇంకా డెవలప్ చేసాం, గతంలో మేము డెవలప్ చేసిన ఫోటోలు ఇవన్నీ చూపించి ప్రజలకు చెప్పే ధైర్యం లేదు. ఈ విధంగా పరిపాలనలో ధైర్యం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడే తప్ప స్థితిగతుల గురించి మాట్లాడే ఆలోచన వాళ్ళకి రాలేదు. ఖచ్చితంగా పేద ప్రజలు మా ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం మా ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులతో సంబంధం లేకుండా సామాన్యుడైనా సరే, గతంలో ఇందిరాగాంధీ ఆశీర్వాదం పేద ప్రజలకు ఉంటే పేద ప్రజలు ఇందిరాగాంధీకి ఆశీర్వదించినట్టు 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అనుకున్న గోల్ 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడబడలేదు. నెల్లూరు సీటు ఖలీల్ అహ్మద్ని పేద ప్రజలందరూ కూడా హారతలు ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి శాసనసభ్యుడికి పంపించేది ఎక్కువ రోజులు కూడా 70 రోజుల్లోనే మీరు చూస్తారు. VPR హట్ అయ్యేసి టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఆయన తోటి ఒక డజన్ మంది కార్పొరేటర్లు కూడా వెళ్తున్నారు. మీకు అబ్దుల్ అజీజ్ కూడా కామెంట్ చేశారు. అలా వైసీపీకి నష్టం అంటారా? నీకు VPR గురించి మాట్లాడాలంటే ఆయన చాలా పెద్ద మనిషి, చాలా మంచివాడు. ఆయన హృదయం సున్నితమైంది. ఆ సున్నితమైన హృదయానికి ఎక్కడో ఆయన ఒక నొచ్చుకొని పక్కకు పోయాడే తప్ప ఆ జగన్మోహన్ రెడ్డి మీద దేశంతోనో ఇంకొక రకంగానో ఆయన పార్టీ మారలా. ఆయనకి ఎక్కడ తగిలింది అది
ఒక్క ముఖ్యం ఆలోచించి ఆయన దాన్ని రెటిఫై చేసుకొని ఉంటే బాగుండేది. మంచి వ్యక్తి పార్టీని కోల్పోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. నేను ఆయన కానించి కింద కార్యకర్త కూడా ఎవరికి ఇష్టం లేదు. ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిన దానివల్ల మాకు నష్టం లేదు అని చెప్పే వ్యక్తులు ఊరు ఉండరు. ఎంతో కొంత ఉంటుంది, కానీ ఒకటి ఉంది లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన సహాయం ముందు ఇది నిలబడుతుందా లేదనేది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నారు. మామూలుగా అభ్యర్థులను ఎవరు చూడలే. అప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పరిస్థితిగానే వస్తే ఖలీల్ అహ్మద్ గెలుస్తారు ఎమ్మెల్యే. అంటే ఖలీల్ అహ్మద్ చూసుకుంటే రాజకీయంలో ఇది మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళటం. నారాయణ అయితే మంత్రిగా పనిచేశారు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు నడుపుతున్నారు, అనుభవం ఉందని చెప్పి చెప్తున్నారు. గెలవటం కష్టమని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీద గతంలో ఇందిరాగాంధీ గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ వాళ్ళు పోటీ పెట్టిన అభ్యర్థులకి పాత అభ్యర్థులు కంపేర్ చేసేటప్పుడు కూడా ఇదే టాక్. ఏంది రామారావు గారు ఈ చెన్నారెడ్డి పెంచిరెడ్డికి ఇచ్చాడు, చెన్నారెడ్డి పెంచిరెడ్డి ఏంది గుడిపాటి వాళ్ళ మీద గెలిచేది అనేది జనరల్ పీపుల్ ఓటు వేసే ఓటర్ టాక్ కాదు అది. ఓటు వేయని వాళ్ళ టాక్. ఆ ఓటు అయిన వాళ్ళ టాక్ ఓటర్స్ దాకా పోదు. రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ వే ముందు మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్లందరూ ఓడిపోయారు. సామాన్య రెడ్లు ఆ రోజు పనిచేసుకుని బతికే రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ కంపారిజన్లో ఎవరు కూడా ప్రజల ముందు నిలబడరు. ప్రజా తీర్పు అనేది పేదల యొక్క పక్షాన్ని నిలబడిన నాయకుడికి వస్తుంది తప్ప పేదలను విస్మరించిన ఏ నాయకుడికి రాదు ఆ రిజల్ట్. రేపు మాకు తిరిగి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలే కాదు, పేదల డెవలప్మెంట్సు, పేదల ఆరోగ్యం, పేదల విద్య, ఇన్ని రకాలుగా వాళ్ళు ఆదుకున్నారు. కాబట్టి రిజల్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఊరు నిలబడ్డారని చూడరు. ఆయన పెట్టిన అభ్యర్థి ఎమ్మెల్యే అయిపోతారు. మీరు గడప గడప జగనన్న పథకాలు అందేయాలి అని చెప్పేసి ప్రచారానికి వెళ్ళి ఉన్నారు. అయితే ప్రజాస్పందన ఎలా ఉంది? గడప గడపకి జగనన్న అనే కార్యక్రమంలో ఇప్పుడు మన ఎలక్షన్ కార్యక్రమం మొదలుపెట్టాం 2-3 రోజుల ముందు. ఎక్కడికి పోయినా అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. ఈ రోజు వరకు మేము తిరిగిన దగ్గర ఆయన రిసీవింగ్ కానీ, ఒక్కొక్క ఇంట్లో పోతే ఒక్కొక్క పాప మా జగన్మామ ఇదిగో ఈ ట్యాబ్ ఇచ్చాడు, మా జగన్మామ ఇదిగో మా డ్రెస్ ఇచ్చాడు, వాళ్ళే చెప్తున్నారు ముందు ఈ పాంప్లెట్ చూసి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూస్తేనే మామయ్య మాకు ఇచ్చాడని ఆ ఇంట్లో పిల్లకాయలు చెప్తున్నారు. ఆ పిల్లల దగ్గర స్పందన ఉంది అంటే ఆ పార్టీ విన్నింగ్లో ఉందని అర్థం. అదేవిధంగా నిన్న అసెంబ్లీ సభలో జెండా సభ పవన్ కళ్యాణ్ గారు 4వ భార్య నాకు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక కామెంట్ చేస్తాను పవన్ కళ్యాణ్. దాని మీద అది ప్రజల్లో కానీ మనం కానీ అనుకుందాం, అబ్బాయి పెళ్లి చేసుకునే పరిస్థితి ఉందా? మరి అతను ఎట్ట మాట్లాడాడు నాకు అర్థం కాలేదు. అంటే ఆయన స్పందన, ఆయనకు స్పృహ ఏ విధంగా ఉండిందో డయాస్ మీద మనకు అర్థమవుతుంది. నాకు పలానాయనతో నా భార్య అంటే అసలు నువ్వు అసలు ఏదే మాట? సీఎం కావచ్చు, కాకపోతే ఇంకొక ఆయన పేరు చెప్పచ్చు. ఇద్దరు జెంట్స్, మేము ఇద్దరం భార్యాభర్తలమని నాకు దేశ చరిత్రలో నేను వినలా. మరి ఈయన కొత్తగా చెప్పాడు. మనం ఇంకేం మాట్లాడాలి ఆయన గురించి? ఆయన స్పృహ లేకుండా మాట్లాడిన మాట అది. నిన్న జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు 2019లో మేము ఒక శాసనసభ్యుని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్ళాడు. అది ప్రజాస్వామ్యం అని అడిగాడు ఆయన. అది ప్రజాస్వామ్యం కాదు అని అడిగాడు. కానీ ఆయనకు అర్థమైంది లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో గెలిచిన వ్యక్తిని మా పార్టీలో చేర్చుకొని ఎక్కడా కూడా కండవా కప్పి ఆయన మా పక్కలో పెట్టుకున్న సందర్భం లేదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ అడిగే క్వశ్చను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్టు మాకు అనిపించట్లే.
23 మంది ఎమ్మెల్యేలని 2014లో తీసుకుపోయిన వ్యక్తిని పక్కన పెట్టుకొని నువ్వు ఈ సబ్జెక్టు ఎత్తావంటే అది కేవలం చంద్రబాబు నాయుడిని ఇండైరెక్ట్గా నువ్వు తిట్టినట్టే ఉంది తప్ప పొగిడినట్లేదు. ఒక సభ మీదకి పోయినప్పుడు ఇద్దరు కలిసి వ్యక్తులు పోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ సభలో కూర్చొని మాట్లాడేటప్పుడు గతంలో ఏ వ్యక్తికైనా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి ఈ వ్యక్తి మాట్లాడకుండా ఉండేది ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడినట్టు. నిన్న నువ్వు మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు గౌరవాన్ని తీసేసినట్టుంది కానీ ఆయన కాపాడినట్లేదు. అది కావాలని మాట్లాడావా లేకపోతే మర్చిపోయి మాట్లాడావా అనేది నీకు తెలియాలి. ప్లస్ రెండోది, జెండా సభ పెట్టారు. మేనిఫెస్టోలో గతంలో ఒక 6 ఐటెంలో ఏది ఇచ్చారు, ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ అన్నారు, ఏదేదో అన్నారు. ఆ 6 ఐటమ్స్ కూడా ప్రజారంజకంగా ఇచ్చినాము మేము. ఈ యొక్క పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ఇంట్లోంచి బయట రాలేదని కూడా చెప్పుకొని వచ్చింది. ఎన్ని రోజులు బయటకు వస్తారా రాడనేది పక్కన పెడదాం. మీరు 6 పథకాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అనేది కాదు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి పెట్టిన పథకాలు కొనసాగించడం అనేది ధర్మం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తున్న పథకాలన్నీ ఇస్తూ ఈ 6 పథకాలు ఇస్తారా లేక ఈ 6 పథకాలే ఇస్తాము ఎన్ని ఇవ్వని చెప్తారా?